మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపా వాత్సల్యత కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తము చేత మమ్మల్ని మీరు కొని నీ సొత్తుగా చేసుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయనా, ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు కనికరము కలిగిన దేవుడని, చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మీ లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజముగా మీరు కృపా కనికరము కలిగినటువంటి దేవుడని, యెహోవా మహోపకారములు చేయవాడని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని నిరాశతో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. మీరు చేయి పట్టి వారు నడిపించండి నాయన. నిందనలతో, అప్పులతో, అవమానాలతో, కోర్టు సమస్యలతో, శరీరంలో వ్యాధి బాధలతో అల్లాడుచు అర్థం కాని పరిస్థితిలో నీ ప్రియబిడ్డలను కనికరించండి. మీ హస్తంతో పట్టుకునండి ప్రభువా. మీ చేయి పట్టి నడిపించండి నాయన. మీరు ఆదరించండి ప్రభువా. మీరు వారిని కనికరించండి ప్రభువా. మీ సహాయం వారికి దయచేయండి నాయన. యేసయ్యా, ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని ఉన్న నీ ప్రియబిడ్డలో నాయన, వారి శరీరాలలో ఉన్నటువంటి జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను నాయన. వారి కుటుంబాల్లో సాతాను దుష్టక్రియలు పలు రకాలుగా శోధిస్తూ వారిని బాధిస్తూ ఉండగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ బిడ్డలు మీరు ఆదరించండి ప్రభువా. గొర్రెపిల్ల క్రీస్తు రక్తమును ఇప్పుడే నీ ప్రియబిడ్డలందరి మీద ప్రోక్షింపచేస్తూ ఉన్నాను. నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. దేవా, గర్భఫలాలు లేక బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి. ఇదిగో నాయన, వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, తన భర్తకున్న లోపము, తన భార్యకున్న లోపాన్ని సరిచేసి చక్కటి గర్భఫలం యేసు నామములో వారి కలుగునుగాక నాయన. అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో తన కిడ్నీ వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో నాయన, శరీరంలో ఉన్న కణితలు నాయన, గర్భసంచిలో ఉన్నటువంటి నాయన, ఇదిగో ప్రభు, ఆ బుడగలు, ఆ గడ్డల వల్ల సంతానం లేకుండా బాధపడుతున్న ఈ బిడ్డలకు కనికరించండి. ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలకు కనికరించండి నాయన. నాయన, మీరు తాకండి, ముట్టండి ప్రభు. వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. రాత్రి జాముల్లో నిద్ర లేకుండా నాయన, అదిగో తండ్రి, సరైన ఆహారం లేకుండా నాయన బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలు దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ కుటుంబంలో గలిబిలి అవుతున్నటువంటి బిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుత కార్యం యేసు నామములో కలుగునుగాక. అక్కడ పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతున్నాం. ఇదిగో నాయన, పిల్లల విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయం గురించి, వివాహం గురించి ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి నాయన. వారి జీవితంలో సాటి అయిన జీవిత భాగస్వాములను తీసుకురండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను తీసుకురండి ప్రభు. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి ప్రభు నాయన, నిన్ను గుర్తిరిగినటువంటి బిడ్డలు, నీ రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలను మీరు తీసుకురండి ఆయన. చక్కటి వివాహములు వారికి జరిగించమని వేడుకుంటున్నాం నాయన. ఎడ్యుకేషన్ విషయం కోసం, చదువుల విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. జాబ్ కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు, అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. వారు చదువుకు తగిన జాబ్ను యేసు నామములో అనుగ్రహిస్తున్నాం నాయనకు స్తోత్రములు. ఇదిగో నాయన, వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకురండి నాయన. వారి వ్యాపారము అంతకంతకు వర్ధిల్లింప చేయండి. రెండంతల దీవెనలతో నింపండి. ఆకాశమును ఒక మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలతో నింపండి. మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నీ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి మీ హస్తాన్ని చాచి ప్రభు, మీరు సహాయం వారికి దయచేయండి. మనుషుల సహాయం, ఆర్థిక సహాయం, నాయకుల సహాయం మీరు దయచేసి మీ బిడ్డలను దీవించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం మా ప్రభు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన.
నీ మహిమార్థమైన జీవితం వారికి దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకములోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.